పోస్టుకు 715 మంది, గ్రూప్ 1 కు 4.03 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. గ్రూప్ 1 కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియడంతో 4.03 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు ఏకంగా 715 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గ్రూప్ 1 అప్లికేషన్లలో ఎడిట్ ఆప్షన్కు అవకాశం కల్పించారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా టీఎస్పీఎస్సీ 563 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ను అక్టోబర్ 21న నిర్వహించనున్నారు. ఒక్క పోస్టుకు 717 మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. ఈ 715 మంది ఈడ బరాబర్ పోటీ చేసినప్పుడు అది చక్కగా నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత రెండోది ఈ మెయిన్స్ అండ్ ఫైనల్ ఇవన్నీ కూడా. సో వీళ్ళు కూడా సేమ్ ఈవీఎంలో దండం పెట్టి, నరేంద్ర మోడీకి దండం పెట్టి ఎట్లయితే వేయాలనో, వీళ్ళు కూడా అప్లికేషన్ చేసేటప్పుడు కూడా దరఖాస్తు ఫారంలకు దండం పెట్టి బరాబరి ఈ అక్టోబర్ 21నే ఈ ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న జరగాలని దండం పెట్టి మొక్కి అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి. అంతే. ఇక రెండో విషయం ఏంటంటే, ఈ నిరుద్యోగ సోదరులారా, ఒక్క పోస్టుకు గంతమంది చేసిన ఈడ ఒక్క ఎంపీ పోస్టుకు గంతమంది అనడం చేస్తురా మీరు? ఈడ చేసుడు అలవాటు అయితే ఇవి సెట్ అవుతాయి. నీకు అమెరికా లాంటి దేశాలు, ఇతర దేశాల్లో ఒక రోజులో ఎన్నిక అయిపోతుంది. పాకిస్తాన్లో కూడా రిజల్ట్ ఇస్తారు వెంటనే. ఎగ్జాక్ట్లీ. ఇన్ని రోజుల సుదీర్ఘమైనటువంటి ప్రాసెస్ లేకుండా మరి ఈ సుదీర్ఘమైన ప్రాసెస్ దేనికోసం, ఎందుకోసం ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఒక అంచనా అయితే ఏంటంటే 2 దశాబ్దాల తర్వాత, భారతదేశంలో కూడా ఒక 2 దశాబ్దాల తర్వాత సరే అప్పటికిప్పటికి సిస్టమ్స్ మారినాయి, కానీ పొలిటికల్ సిస్టమ్ ఏదైతుందో తన ప్రయోజనాల కోసం ఈ ఎన్నికలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో భాగంగా జరుగుతూ ఉన్నది. కానీ ఏదో ఒక రోజు ఒక నమ్మకం, విశ్వాసం ఏంటంటే ఈ దేశం కూడా అమెరికాతో పోటీ పడే విధంగా, అమెరికాలో ఉన్నటువంటి ఎన్నికల విధానం ఏదైతే ఉన్నదో బ్యాలెట్ బాక్స్ల కాడ పోయి లైన్లో నిలబడి ఓటేసే సిస్టమ్స్ పోయి పూర్తిగా ఒక 15-20 రోజుల ముందే నుంచే ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమై ఆన్లైన్లో ఓటింగ్ నమోదు చేసుకుని ఆ రోజులు రాబోయే 2 దశాబ్దాలకు 3 దశాబ్దాలకు మన తరం చూస్తుంది అన్నటువంటి ఒక నమ్మకం, విశ్వాసం అవుతుంది.